ओके, सारी माताजी। नम ओम ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयेति गिरिं यत्कृपतम् अहं वन्दे श्रीगुरुं दिनतारणं परमानन्दं माधवं श्रीचैतन्य ईश्वरं। हरि ओं तत्सत्। हरे कृष्ण। సరే, ఈరోజు మనము ప్రభుపాదుల వారి లీలామృతం గురించి తెలుసుకుంటున్నాము. 5వ భాగం అంటే 4వ భాగంలో ప్రభుపాదుల వారు శిష్యులకు 11 మంది శిష్యులకు దీక్షనివ్వడము, వారికి హరినామం గురించి తెలియజేసి వారి యొక్క నామాలను కూడా మార్చి ఇవ్వడం జరిగింది. అదే దీక్ష కదా. ఇక ఆ యొక్క దీక్ష తర్వాత చక్కగా శిష్యులందరూ కూడా ఇంకా చాలా మంది శిష్యులు ప్రభుపాదుల వారు ఆ కృష్ణ చైతన్యంలో చేరుతూ ఉన్నారు. ప్రభుపాదుల వారు తర్వాత కూడా శ్రీమతి రాధారాణి జన్మాష్టమి వచ్చినప్పుడు ఫస్ట్ కృష్ణాష్టమి వస్తుంది, తర్వాత జన్మాష్టమి కదా. ఆ జన్మాష్టమి వచ్చినప్పుడు అప్పుడు కూడా ప్రభుపాదుల వారు చాలా మందికి దీక్షలను ఇచ్చారనమాట. అలాగ దీక్షలు ఇచ్చి ఉత్సవంలాగా జరిపారు. తర్వాత ప్రభుపాదుల వారి ఆ యొక్క ప్రయాణ అనుమతి పత్రం ఉంది కదా, వీసా, అది వచ్చి పూర్తిగా ఇదైపోయింది. ఇంకా ప్రభుపాదుల వారు అక్కడ ఉండలేని పరిస్థితి ఏర్పడిందనమాట. అలాంటప్పుడు ప్రభుపాదుల వారు ఆయన హయగ్రీవ అనే శిష్యునికి తెలియచేశారు, నీవు వెళ్ళి ఆ యొక్క కార్యాలయంలో అనుమతి పత్రం మళ్ళీ తిరిగి మనకి కొన్ని రోజులకి ఇస్తారేమో తెలుసుకొని రా అని పంపించడం జరిగింది. హయగ్రీవ ఆయన కార్యాలయానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇక మీదట ఇక్కడ ఉండడానికి అనుమతి లేదు అని నిరాకరించారనమాట. ఆ సమయంలో హయగ్రీవ వచ్చి ప్రభుపాదుల వారికి చెప్పడము, ప్రభుపాదుల వారు చాలా దుఃఖంలో ఉన్నారు. ప్రభుపాదుల వారు వచ్చిన పని ఏమిటి, అన్ని చోట్లకు వెళ్ళి కృష్ణ చైతన్యాన్ని అందరికీ తెలియచేయాలి, చాలా దిగులుగా ఉన్నారనమాట. ఆ సమయంలో వారు అనుకున్నారు, ఒక లాయర్ ద్వారా అతని ద్వారా ఈ యొక్క కార్యాన్ని ముగించవచ్చు అని మాట్లాడుకున్నారు. కానీ ఒక న్యాయవాదిని మనం నియమిస్తే అతనికి కొంత ధనాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ధనం కోసం అలెన్ అనే ఒక వ్యక్తి ముందుకు వచ్చి ఆ న్యాయవాదికి ఇచ్చే ఆ యొక్క ధనాన్ని నేను సమకూరుస్తాను అని ఒక తీయటి వార్తను ప్రభుపాదుల వారికి చెప్పడం జరిగింది. అంటే ప్రభుపాదుల వారు ఆ పాశ్చాత్య దేశంలో ఉంటున్నారు, కానీ ఎంత ధనం వచ్చినా కానీ అంత ఖర్చులు ఇదైపోతుంది. ప్రసాదాన్ని అందరికీ ఇస్తున్నారు కదా, పూజ రూమ్లో ఆ యొక్క ఖర్చులు అలాగా అంతా కూడా ఉంచుకునే విధంగా ఏమీ లేకుండా అంతా అప్పటికప్పుడు అన్నట్టుగా సరిపోతూ ఉన్నదనమాట. ఇక ఆ యొక్క అలెన్ అనే అతను ఆయన వచ్చి ఏమి అంటే పూర్తిగా ఆయన హరే కృష్ణ మంత్రాన్ని చక్కగా చెప్పగలిగే విధంగా ఉన్నారనమాట. ఒకసారి ఆయన ప్రభుపాదుల వారి ఎదురుగా వచ్చి ఆ యొక్క హరే కృష్ణ మంత్రాన్ని
బాగా అవలీలగా ఆయన చెప్పడం, ఆయన యొక్క స్వరంతో చెప్పడం చూసేసరికి ప్రభుపాదుల వారికి చాలా సంతోషమైందనమాట. ఇక అప్పటి నుంచి ప్రభుపాదుల వారికి ఆయనంటే చాలా ఇష్టం ఏర్పడింది. అదేవిధంగా ఆ అలెన్ అనే వ్యక్తికి కూడా ప్రభుపాదుల వారంటే ఎంతో భక్తి విశ్వాసంతో ఉండేవారు. ఆయన చెప్పేవారు, అలెన్ అనే వ్యక్తి చెప్పేవారు, ప్రభుపాదుల వారు చాలా నిస్వార్థపరుడు. ఆయన ఎలాంటి స్వార్థాన్ని ఆయన తీసుకోరు. తర్వాత అంతేకాదు, ఆయన ఒక మాధుర్యంగా అనిపిస్తుంది, అంత మధురంగా పలుకరిస్తారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అలెన్ అంటే, ప్రభుపాదుల వారి వద్దకు ఎంతో మంది శిష్యులు వస్తారు. అలాగ వచ్చినప్పుడు వారందరూ కూడా వ్యతిరేకంగా మాట్లాడడము, ప్రశ్నలను కూడా పూర్తిగా ఇదిగా అడగడము అలాగ చేసేవారట. అంటే ఏమి అహంకారంతో ఆ ప్రశ్నలు ఉండేవి. అలాగ ఉన్నప్పుడు కూడా ప్రభుపాదుల వారు చక్కగా ఆయన చిరునవ్వుతో, వినయంతో, ఓర్పుతో, సహనంతో వారికి ఆ యొక్క సమాధానాలు చెప్పేవారట. అందుకే అలెన్ ఆయన చెప్తూ చాలా మృదుమధురంగా పలకరిస్తారు గురువుగారు అంటూ చెప్తూ ఉండేవారట. ఇక అలాగా ప్రభుపాదుల వారికి వచ్చేటువంటి ఆ యొక్క సభ్యులందరూ కూడా చాలామంది అవుతున్నారు. అలాగా ప్రభుపాదుల వారు ఆ కీర్తన ద్వారానే ఆ చైతన్యాన్ని అందరిలో ప్రబలే విధంగా చేస్తున్నారు. అది ఒకరి ద్వారా తెలుసుకొని అందరూ రావడం మొదలుపెట్టారనమాట. అలాగ వచ్చేవారిలో చాలామంది ప్రభుపాదుల వారి దగ్గర ఏమడిగేవారట, మాదక ద్రవ్యాల గురించే, ఆ మత్తు పదార్థాలు ఉన్నాయి కదా, వాటిని గురించే ఆ ప్రశ్నలన్నీ ప్రభుపాదుల వారు దగ్గర అడిగేవారట. ప్రభుపాదుల వారు సమాధానం ఇచ్చేవారు, ఆధ్యాత్మిక జీవితంలో మనం ప్రవేశించామనుకో ఇలాంటి మత్తు పదార్థాలకు బానిసలయ్యే అవకాశమే ఉండడానికి లేదు. ఎందుకు అంటే మనము అలాంటి డ్రగ్స్కి, మత్తు పదార్థాలకు అలవాటు అయ్యామనుకోండి, ఆ యొక్క నిమిషం వరకే అది ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. తర్వాత తిరిగి మళ్ళీ ఆ యొక్క ప్రభావం తగ్గిందనుకోండి, యథాస్థానానికి వచ్చి చేరాల్సిందే అంటూ గొప్పగా ఒక ఉదాహరణను కూడా ప్రభుపాదుల వారు చెప్పారు. ఇప్పుడు చాలా చోట్ల మనము అంతరిక్ష నౌకల్ని మన భూమి నుంచి మనము పంపిస్తున్నాం, చంద్రమండలానికి, చాలా దూర ప్రదేశాలకు పంపిస్తున్నాం. అలా వెళ్ళిన ఆ అంతరిక్ష నౌకలన్నీ కూడా తిరిగి భూమికే వచ్చి చేరుకుంటున్నాయి, అక్కడే ఉండిపోవట్లేదు కదా. అలాంటిదే ఇలాంటి బానిసగా మత్తుకి అలవాటు పడిన వాళ్ళు కూడా ఆ యొక్క ఆనందాన్ని పొందుతారు, తిరిగి యథాస్థితికి వస్తారు. ఆ యథాస్థితికి వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని సేవించడానికి ఎదుర్కోవాలి, మళ్ళీ ఎలాగా దాన్ని పొందాలి అనేసి అలాగ ఉంటారు అని చక్కగా వివరణను ఇవ్వడం జరిగిందట. ఇక ప్రభుపాదుల వారి వద్ద హయగ్రీవ, ఉమాపతి ఇలాంటి శిష్యులందరి కూడా చేరడము, ప్రభుపాదుల వారు వారి అందరికీ కూడా ఒక్కొక్క విభాగాలుగా వారికి ఇవ్వడము, ఆ విధంగా చక్కగా కొనసాగిపోతూ ఉన్నది. అది 1966 సంవత్సరము అక్టోబర్ నెల అనమాట. ఆ సమయంలో ప్రభుపాదుల వారు ఉన్న ప్రాంతంలో ఒక ఉద్యానవనం ఉన్నది, పార్క్. ఆ ప్రదేశంలో ఆ రోజు సండే, ఆదివారం కాబట్టి ఎక్కడెక్కడ నుంచో జనాలందరూ పోగై ఉన్నారు. అందులో నల్ల జాతి వాళ్ళు ఉన్నారు, పాశ్చాత్య దేశస్తులు ఉన్నారు, తర్వాత స్లమ్ ప్రదేశాల్లో ఉన్నటువంటి పిల్లలు, పెద్దలు అందరూ కూడా అక్కడ వచ్చి ఆడుకుంటున్నారు. చాలా విదేశీయులు ఉన్నారు. ఆ విధంగా కిక్కిరిసిపోయి ఆ యొక్క పార్కు ఉన్నది. దాని పేరు టాంకిన్స్ స్క్వేర్. టాంకిన్స్ స్క్వేర్ అనే ఆ యొక్క ఉద్యానవనానికి పేరనమాట. ఆ ప్రదేశం అంతా అంటే అందరూ అరుపులతో చక్కగా ఉన్నది. చాలా దుకాణాలు అక్కడ ఉన్నాయి. తర్వాత పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి,
పూల చెట్లున్నాయి. అందరూ కూడా ఆనందంతో ఆడుకుంటున్నారు. కొంతమంది ఆ యొక్క అమర్చినటువంటి ఆ బల్లల మీద కూర్చొని వారి ఇంటి విషయాలు ఏదో మాట్లాడుకుంటూ అలాగా ఉన్నది. అప్పుడు ప్రభుపాదుల వారు ఆ యొక్క అదే దీంట్లో పార్కులో చాలా మంది పోగయ్యారు కాబట్టి అక్కడికి నడుచుకుంటూ బయలుదేరారు. ఆయనతో పాటు శిష్యులందరూ కూడా ఉన్నారు. ఆ శిష్యులందరూ కూడా కీర్తనానంద, బ్రహ్మానంద, మళ్ళీ హయగ్రీవ ఇలాగ శిష్యులందరూ కూడా వారు కూడా ప్రభుపాదులతో పాటు నడుస్తూ అదేంటి సంకీర్తన కీర్తన అనమాట. అంటే నడుచుకుంటూ కీర్తన చేసుకుంటూ రావడము. అలాగా వారు చేసుకుంటూ వస్తుంటే శిష్యులందరూ కూడా కరతాళలను ధ్వనింపజేస్తూ మృదంగాన్ని వాయిస్తూ చక్కగా ఆనందంతో ప్రభుపాదుల వారితో నడుచుకుంటూ వచ్చి నేరుగా ఆ యొక్క పార్క్ ప్రదేశానికి చేరుకున్నారనమాట. అక్కడ చాలా సందడిగా ఉన్నది కదా. అందరూ చాలా మంది గుమికూడి ఆడుకుంటున్నారు. పిల్లలు, పెద్దలంతా కూడా పిచ్చాపాటి మాట్లాడుకుంటూ అలాగున్నారు. ఎప్పుడైతే ప్రభుపాదుల వారు హరే కృష్ణ మంత్రాన్ని చక్కగా చెబుతూ అక్కడికి చేరుకున్నారో ఆ పార్కు దగ్గరికి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అక్కడి ప్రజలు ఇలాంటి హరే కృష్ణ నామం అంటే ఏమో తెలియదు. కృష్ణ చైతన్యం అంటే ఏమిటో తెలియదు. అసలు ప్రభుపాదుల వారు శిష్యులు వీరందరూ కూడా వారి యొక్క వస్త్రాలు కూడా సన్యాసి వస్త్రాలుగా ఉన్నాయి. చూడడానికి వేరుగా ఉన్నారు కదా. కాబట్టి అందరూ కూడా అంతగా శబ్దం చేస్తూ మాట్లాడుకుంటున్న వారందరూ కూడా అలాగే నిలిచిపోయారట ఆ శబ్దంని వింటూ. ఇక ప్రభుపాదుల వారు నేరుగా ఆ ఉద్యానవనం వద్దకు చేరుకున్నారు. చేరుకున్నాక అక్కడ శిష్యులందరూ కూడా ఆయనకు తివాచీని ఏర్పాటు చేశారు. దాని మీద కూర్చున్నారు. వెంటనే ప్రభుపాదుల వారు ఇక ఆ కీర్తన మొదలు పెట్టారనమాట. హరే కృష్ణ మంత్రాన్ని గద్గద స్వరంతో ఆయన హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అంటూ ఆయన స్వరము అంత మృదు మధురంగా ఉంటుంది ప్రభుపాదుల వారిది. అలా అందరూ కూడా స్తబ్దులైపోతారు. అలాగా కీర్తన చేస్తున్నారు. అక్కడ శిష్యులందరూ కూడా కరతాళ మృదంగాలను వాయిస్తున్నారు. అలాగా బాగా చక్కగా చేస్తుండేసరికి అక్కడ ఆడుకుంటున్న పిల్లలందరూ కూడా పరిగెట్టుకుంటూ ఏమిటో శబ్దం వస్తుందని పరిగెట్టుకుంటూ పెద్దలు పిల్లలు అందరూ ప్రభుపాదుల వారు కూర్చున్న చోటికి వచ్చి చేరారట. అక్కడ చేరేసరికి కొంతమంది నవ్వుతూ ఉన్నారు. ఏమిటిది ఏంటో వింతగా శబ్దం చేసుకుంటూ కీర్తన అదే ఆ కర్తాలతో శబ్దం చేస్తున్నారు అని కొంతమంది హేళన చేస్తున్నారు. కొంతమంది ఇదేంటో ఇక్కడ ఇలాగుందే అనుకుంటున్నారు. ఆ విధంగా సిచ్యువేషన్ అక్కడ ఇదవుతున్నదనమాట. ఎప్పుడైతే ప్రభుపాదుల వారు ఆ యొక్క కంఠాన్ని గట్టిగా చేయడం మొదలుపెట్టారో అందరూ కూడా అలాగే ఒక విధమైన ఆ శబ్దానికి అట్రాక్ట్ అయిపోయారు. అందరూ అలాగే స్థానులాగా నిలిచిపోయి ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూడా ప్రభుపాదుల వారి దగ్గరకు చేరిన వాళ్ళందరూ కూడా క్లాప్స్ ఇస్తూ ఆ హరే కృష్ణ మంత్రాన్ని వచ్చిన విధంగా వారు పలుకుతున్నారు. ఆ విధంగా అది ప్రభుపాదుల వారికి ఆ యొక్క గొప్ప లక్షణం ఉన్నది. ఎందుకు అంటే ప్రభుపాదుల వారు కృష్ణ భగవానుడి యొక్క అంతరంగిక సేవకుడు అయిన ప్రతినిధి కాబట్టి ఆ భగవంతుని నుంచి ఆ శక్తిని ప్రభుపాదుల వారు పొందారు. కాబట్టి ఆయన గొంతు నుంచి ఆ శబ్దము వస్తున్నది. అందరూ హేళనగా నవ్వుతూ ఉన్న వాళ్ళు కూడా స్తబ్దులైపోయి వాళ్ళు పలకడము క్లాప్స్ ఇవ్వడము అలాగ చేస్తున్నారు. ఇదంతా చూసేసరికి ప్రభుపాదుల వారి శిష్యులకి ఇంకా ఆనందమైంది. వారేం చేశారు, ఇక నృత్యం చేయడము ఆరంభించారు. అలాగ నృత్యం చేస్తుంటే ప్రభుపాదుల వారు అలాగే చిరునవ్వుతో, ఇప్పుడు మనకి ఫోటోలో చూస్తున్నాం కదా, అలాగ చిరునవ్వుతో ప్రభుపాదుల వారు కనుసైగ చేశారు. ఇంకా మిగతా శిష్యులందరినీ కూడా లేచి మీరు కూడా నృత్యం చేయండి అని చెప్పేసరికి అక్కడున్న వారందరూ కూడా నృత్యం చేస్తున్నారు. వారితో పాటు ఇంతవరకు వచ్చి కొత్తగా చూస్తున్నారు కదా, వారందరూ కూడా
వారితో పాటు అదే విధంగా నృత్యం చేస్తున్నారు. ఈ నృత్యము అనేది మనకి శ్రీ చైతన్య మహాప్రభువు ఆ విధంగా భగవంతుణ్ణి తలుచుకుంటూ, కీర్తిస్తూ ఆ నృత్యంలో మునిగిపోయేవారట. అందుకని ఆ యొక్క నామాన్ని జపిస్తున్నప్పుడు వారికి తెలియకుండానే అలాంటి ఆ నృత్యంలో వాళ్ళు పాల్గొంటారు. ఆ విధంగా అంతా స్తబ్దంగా అయిపోయి అందరూ అక్కడ హిప్పీస్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకతతో ఉండి వాళ్ళు అనాథలుగా ఎవ్వరూ వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించరు. అలాంటి వాళ్ళందరూ కూడా ప్రభుపాదుల వారి చుట్టూతోనే ఉన్నారు. వారందరూ కూడా కలిసిపోయి చక్కగా నామాన్ని చెప్పడము, నృత్యం చేయడము ఆరంభించారట. ఇక ప్రభుపాదుల వారు కొద్దిసేపు అలాగే ఉండి ఇక ఏం చేశారు, ఆ కీర్తనలో మనకి ఆ యొక్క మంగళాచరణంలో మనం పాడుకుంటాం కదా, ఆ యొక్క కీర్తనను స్టార్ట్ చేశారు. వందేహం శ్రీ గురోం శ్రీయుత పదకమలం శ్రీ గురూన్ వైష్ణవాంచ శ్రీ రూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంచ హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే అంటూ కీర్తనను చేయడం మొదలుపెట్టారనమాట. అలాగా చెప్తూ ఉంటే ఆ ఆ యొక్క పదాలన్నీ ప్రభుపాదుల వారి గొంతు నుంచి అంత స్వరము ఆ విధంగా వచ్చేసరికి అందరూ ఏమిటో చెప్తున్నారు అన్న స్తబ్దంగా ఉండిపోయారు. తర్వాత శ్రీమతి రాధారాణిని స్తుతిస్తూ తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే అంటూ శ్రీమతి రాధారాణిని కూడా స్తుతిస్తూ కీర్తిస్తూ అక్కడ ఆ కీర్తనను చక్కగా చేశారు. అందరూ స్తబ్దులై ఎక్కడున్న వారందరూ కూడా ప్రభుపాదుల వారి వద్దకు వచ్చి అలాగే మంత్రించిన వాళ్ళ మంత్రముగ్ధులు అంటారు కదా, అలాగా ఉండి మా పలుకులను వింటూ ఉన్నారట. తర్వాత ప్రభుపాదుల వారు ప్రసంగించడం మొదలుపెట్టారు. ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఇది ఆ యొక్క కృష్ణ భగవానుని యొక్క కరుణ వల్లనే ఇలాంటి యొక్క అదే విషయము జరుగుతుంది. ఆయన కృప లేకుండా ఈ విధంగా సాంగత్యంలోకి ఎవ్వరు కూడా వచ్చి చేరలేరు అంటూ ప్రభుపాదుల వారు చెప్తూ మళ్ళీ ఆ యొక్క హరే కృష్ణ మంత్రం గురించి చెప్తూ ఈ యొక్క కలియుగంలో ఈ యొక్క హరినామమే మనకి అదే మన బాధలన్నింటినీ కూడా తొలగించి మన కల్మషాలను తొలగించి మనల్ని ముక్తి మార్గంలో తీసుకుపోవడానికి ఉపయోగపడేది. శ్రీ చైతన్య మహాప్రభువు 500 సంవత్సరాల క్రితమే ఈ యొక్క సంకీర్తన ఉద్యమాన్ని పశ్చిమ బెంగాల్లో ఆయన స్థాపించి ఎన్నో చోట్ల ఈ సంకీర్తనను చేసి అందరినీ కూడా కృష్ణ చైతన్యంలోకి వచ్చే విధంగా చేశారు అంటూ ఎప్పుడైతే మన ఇంద్రియాలన్నింటినీ కూడా మన ఆధీనంలో ఉంచుకొని బుద్ధిని మనస్సును అన్నిటినీ మనము చెప్పే విధంగా వినేలట్లుగా మనం చేసుకున్నప్పుడు మనము ఎంతో భగవంతునికి ప్రీత్యర్థం అవుతాము. శ్రీమద్ భగవద్గీత, శ్రీమద్ భాగవతము ఇలాంటివన్నింటినీ కూడా శ్రవణం చేయడం ద్వారా నిత్యము తెలుసుకోవడం ద్వారా ముక్తి పదం మార్గంలో మనము నడిచిన వాళ్ళం అవుతాము అంటూ అక్కడున్న వారికి అందరికీ కూడా ప్రభుపాదుల వారు చెప్పడం జరిగిందనమాట. ఇక అదంతా చూసి ప్రభుపాదుల వారికి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ యొక్క కీర్తన ఇవి చేయడం వల్ల ఆయనకేమి ధనమో సంపదనో సంపద దొరికిపోవడమో ఎక్కువగా ఆనందం పొందడమో అది కాదు. అందరూ కూడా అలాంటి పాశ్చాత్య దేశస్తుల్ని ఇలా భక్తి మార్గంలోకి తీసుకురావడం అనేది ఎంత కష్టతరమో అది ప్రభుపాదుల వారికి మాత్రమే తెలుసు. అలాంటిది ఆ ఉద్యానవనంలో ఇంతమంది పోగయి ప్రభుపాదుల వారి ఆ యొక్క
చెప్పడాన్ని వింటున్నారు అంటే అది వారికి అందరికి కూడా భగవంతుడు ఇచ్చినటువంటి కరుణ కదా. కాబట్టి సంతోషంతో ఉన్నారు ప్రభుపాదుల వారు. అదే సంతోషంతో ఆయన గృహానికి చేరుకున్నారనమాట. ఇక అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఇంకా చాలా మంది కూర్చొని ఉన్నారు భక్తులు. ప్రభుపాదుల వారి గురించి వెయిట్ చేస్తున్నారు. అక్కడ వచ్చిన అందరిలో కూడా చాలామంది యువకులు, యువతులు వీళ్ళే ఉన్నారు. అంటే వారందరూ కూడా ఆ కృష్ణ చైతన్యానికి చక్కగా ఇదవుతున్నారు. కాబట్టి మళ్ళీ ప్రభుపాదుల వారు అక్కడికి వెళ్ళి కూర్చొని వారికి కొద్దిసేపు ప్రసంగం చేసి ఇక చాలా అలసిపోయారు. శిష్యుడు వేడిగా పాలను తీసుకొస్తే ఆ పాలను తీసుకొని ఆయన నిద్రకు ఉపక్రమించారనమాట. అంటే ఆయనకు ఆ భోజనము అది ఆ విషయం కాదు ముఖ్యము. అంతమంది ఆ చైతన్యంలోకి వచ్చి తెలుసుకోగలుగుతున్నారు అన్న ఆ తృప్తి ప్రభుపాదుల వారికి చిరునవ్వుని ఇస్తుందనమాట. ఇక అలాగ అయిన తర్వాత మరుసటి రోజు మళ్ళీ అదే ఆ గృహంలోనే అక్కడ మందిరం లాగా ఏర్పడి 2 గదులు ఉన్నాయి కదా. ఒక గదేమో మందిరము, ఇంకొక గదేమో ఆ హాల్లో అందరు కూడా వచ్చి చేరి కీర్తన చేసుకుంటూ తర్వాత ప్రశ్నలను అవి ఇవి అడుగుతూ ఉంటారు. అలాగా ఆ రోజు కూడా మళ్ళీ కీర్తనను చేసిన తర్వాత కొంతమంది ప్రశ్నలు అడుగుతున్నారు. దాంట్లో స్టీల్ గోల్డ్ స్మిత్ అనే ఒక న్యాయవాది కూడా వచ్చి ఉన్నారనమాట. ఆయనకు ఒక పెద్ద సందేహం వచ్చిందనమాట. ప్రభుపాదుల వారిని చూసి ప్రభుపాదుల వారు, గురువుగారు మీరు మైథున జీవితం గురించి కొద్దిగా తెలియచేయండి అని. ఎందుకు అంటే పాశ్చాత్య దేశాలలో వాళ్ళు వైవాహిక జీవితము అనేది ఒక సాంప్రదాయకంగా అలాగా లేదు. వారు ఎవరినైనా వివాహం చేసుకుంటారు, ఎవరి స్త్రీలతోనైనా ఉంటారు కదా. కాబట్టి ఆ యొక్క న్యాయవాది ప్రభుపాదుల వారిని ఈ మైథున జీవితం గురించి కొద్దిగా తెలియచేయండి అని చెప్పినప్పుడు ప్రభుపాదుల వారు చెప్పారు, ఈ మైథున జీవితము అనేది అది సాంప్రదాయబద్ధంగా వివాహం అయ్యి ఒక భార్యతో అంటే వివాహం జరిగిన తర్వాత ఒక స్త్రీతో ఉండేటువంటి జీవితమే ఆ మైథున జీవితం అనేది. ఎందుకంటే వారి తల్లిదండ్రులు, వీరి తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు వీరందరూ అదే వాళ్ళందరి సంరక్షణలతో ఒక స్త్రీ ఉండడము, లేదా ఆ వైవాహిక బంధంలో ముడిపడి భర్తను విశ్వాసంతో భర్త మీద విశ్వాసంతో వచ్చి అలాంటి ఆ మైథున జీవితంలో స్థిరపడుతుంది. కాబట్టి ఎవ్వరు కూడా అలాంటి భార్యతో అలాంటి జీవితాన్ని గడపాలి. ఇతర స్త్రీలతో స్త్రీలోలులై అలాగ తిరగడము అలాగా అవ్వడం వలన వాళ్ళ జీవితాలను వాళ్ళే పతనానికి తెచ్చుకుంటారు అని ఒక సూక్తిగా అక్కడ ప్రభుపాదుల వారు చెప్పారు. ఇంకా చెప్తూ ఒక భార్యను ఒక భోగ వస్తువులాగా పరిగణలోకి తీసుకోకూడదు. అంటే మీ పిల్లలను కనడానికి ఒక యంత్రం లాగానో, ఇంటిలో పనులు చేసుకోవడానికి అంతే ఒక స్త్రీ అంటే అని అలాగా ఇదవ్వకూడదు. ఎందుకు అంటే అలాగ ఒక భోగ వస్తువులాగా అలాగ స్త్రీని చూసినప్పుడు అది దేనితో సమము? ఒక దురదతో సమమట. మన శరీరంలో దురద ఇదయిందనుకోండి, దాన్ని నియంత్రించే చాలా కష్టము. అంటే మనకి అది మనం ఆ దురదను ఇది చేయకూడదు. కానీ అలాగ రక్తం వస్తూ ఉంటే కూడా మనం నియంత్రించలేకుండా ఆ దురదను అలాగే రుద్దేస్తూ ఉంటాము. కాబట్టి అలాంటి ఇది ఎందుకంటే అలాగా ఇదవ్వకూడదు. మనము ఆ నియంత్రణలో ఉండాలి. అంటే ఏమి ఒక మైథున సుఖమే పెద్ద విషయము అని తీసుకొని అందులోనే జీవితము అని ఇదవ్వకూడదు. అలాంటి ఆ మోహాన్ని అంతా కూడా మనము ఆ కామం మోహం అన్నింటినీ మనము భగవంతుని వైపు మళ్ళించినప్పుడు మన ఇంద్రియాలన్నింటినీ భగవంతు సేవకు అర్పించినప్పుడు మనము ఎంతో పురోగతిని సాధించవచ్చు అని ప్రభుపాదుల వారు వివరణ ఇచ్చారట. తర్వాత ప్రభుపాదుల వారు తెలియచేస్తూ ఈ యొక్క ఆదివారం రోజు మనము లవ్ ఫీస్ట్ చేద్దాము అని చెప్పారట. అందరూ ఆశ్చర్యపడ్డారట. లవ్ ఫీస్ట్ అంటే ఏమిటి గురువుగారు అని అడిగారు. అప్పుడు ప్రభుపాదుల వారు చెప్పారు, ఈ ఆదివారం రోజు మనము ఒక 50 మందికి
చక్కగా ఆహార పదార్థాలను అన్నింటినీ తయారు చేసి భగవంతునికి అర్పించి అందరము కూర్చొని భోజనాలు తీసుకోవడం, భోజనం తినడము అని దానికి పేరే లవ్ ఫీస్ట్. అంటే ప్రేమతో ఆహార పదార్థాలను తయారు చేసి ప్రేమగా అందరూ వడ్డించుకొని తినడం అనమాట. ఇది సండే రోజు చేద్దాము, మీకు అందరికీ ఓకేనా అని శిష్యులతో చెప్పడం జరిగింది. ఆ లవ్ ఫీస్ట్ అని పిలువబడేదే ఇప్పుడు మనకి ఇస్కాన్ మందిరాలలో ఎక్కడైనా చూడండి ఆదివారం రోజు ఆ లవ్ ఫీస్ట్ అనేది జరుగుతుంది. అందరూ కూడా భాగవతాన్ని శ్రవణం చేసుకొని తర్వాత ఎన్నో రకాలైన ఆహార పదార్థాలను భగవంతుడికి అర్పించిన తర్వాత దానిని వచ్చిన భక్తులందరికీ కూడా ఇస్కాన్ మందిరాలలో ఆదివారం రోజు ఈ సెలబ్రేషన్ చేస్తారనమాట. అది ప్రభుపాదుల వారు ప్రవేశపెట్టింది. ఆ విధంగా భక్తులకి చెప్పేసరికి ఇక వాళ్ళకి ఆనందం వేసింది. చక్కగా వెరైటీలా అనేసి ఆ రోజు వాళ్ళు తయారు చేశారు. ఎన్ని వెరైటీలు చూడండి, హల్వా, పప్పు, తర్వాత 2 రకాల కూరలు, పలావు, పచ్చడి, పూరీలు, పాయసం, ఆపిల్తో పచ్చడి, గులాబ్ జామును, ఇన్ని వెరైటీలు తయారు చేసి భగవంతునికి వాటిని అంతా భోగాగా అర్పించి అందరు కూర్చొని ఆ ప్రసాదాల్ని తీసుకున్నారట. అలాగా ఆ భక్తులందరూ దాన్ని తీసుకుంటున్నప్పుడు ప్రభుపాదుల వారు ప్రతి ఒక్కరి వద్దకు వెళ్ళి అడిగి అడిగి వాటిని వారికి రుచి చూపిస్తూ పరట. అంటే ఒక గురువుగా ఉన్నటువంటి వారు తన శిష్యులందరూ కూడా అలాగా తృప్తిగా తింటూ ఉంటే దాన్ని చూసి ఆయనకు కడుపు నిండిపోయి ఆనందంతో ఇక ఆయన భోజనం కూడా చేయకపోయినా పర్లేదు, ఆ తృప్తి ఆయనకు మిగిలిపోతుందట. అందుకోసమే ప్రభుపాదుల వారు ఆ విధంగా వాళ్లకు అడిగి అన్నీ చేశారు. తర్వాత ఇక అలాగే ఆనందంగా గడిచిపోతూ ఉన్నది ప్రభుపాదుల వారి యొక్క ఇది. ఇక తర్వాత ప్రభుపాదుల వారు ఇక్కడ ఇదే ఫారిన్కి వచ్చిన తర్వాత ఆయన పత్రికలు దానిని వదిలిపెట్టేశారు. మనకు బృందావనంలో ఉన్నప్పుడు బ్యాక్ టు గాడ్ హెడ్ అని ఆ పత్రికను వ్రాసి దశ దిశలా అంతా వెళ్ళి దానిని అమ్మకం చేసి అలాగా చేస్తున్నారు కదా. ఇక్కడ ప్రభుపాదుల వారికి ఆ సమయమే దొరకడం లేదు, ప్లస్ ఆ యొక్క ముద్రణ యంత్రాలు కూడా లేవు. దానికోసము ప్రభుపాదుల వారు శిష్యులకు చెప్పారు, ఎక్కడైనా పాతవి ముద్రణ యంత్రాలు ఉంటే మనం దానిని తెప్పించుకొని మళ్ళీ మొదలు పెడతాము, బ్యాక్ టు గాడ్ హెడ్ అనే పత్రికను స్టార్ట్ చేద్దాము అని చెప్పేసరికి ప్రభుపాదుల వారు శిష్యులు అందరూ వెతుకుతూ వెళితే ఒక ప్రదేశంలో ఒక చోట వారికి ఒక ముద్రణ ప్రింటింగ్ ప్రెస్ ఆ ప్లేస్లో దొరికిందనమాట. ఒక యంత్రం ఉన్నది అని తెలిసింది. అప్పుడు ప్రభుపాదుల వారు అక్కడికి వెళ్ళి అడిగితే ఆ యజమాని చెప్పారు $250 అని చెప్పారనమాట. చాలా కాస్ట్లీనే. కానీ ప్రభుపాదుల వారికి మనసంతా అయ్యో ఒక్క యంత్రంతో కన్నా 2 యంత్రాలు ఉంటే ఇంకా త్వరితగతిన పత్రికలన్నీ ముద్రించవచ్చు అనుకొని ఆ యజమానిని అడిగారు, ఇంకొక యంత్రం ఉందా అని అడిగితే ఆయన చెప్పారు ఉంది అని చెప్పారు. అప్పుడు ప్రభుపాదుల వారు రిక్వెస్ట్ చేశారట, ఈ విధంగా మేము భక్తి కోసము సేవా తత్పరంతో మేము ఇది చేస్తున్నాము, దయచేసి మేము ఒక విన్నపంగా అడుగుతున్నాము, 2 యంత్రాలు మాకు $250 ఇస్తారా మీరు అని అలాగ రిక్వెస్ట్ చేశారంట ప్రభుపాదుల వారు. అప్పుడు ఆ యజమాని వెంటనే ఒప్పేసుకున్నారట. అంటే ఇక్కడ చూడండి, ప్రభుపాదుల వారు సంకల్పం వేశారు, భగవంతుడు ఆ యొక్క యజమాని హృదయంలో నుంచి దానిని అమలు చేశారు. వెంటనే ప్రభుపాదుల వారికి చాలా ఆనందం అయిపోయి సంతోషంతో ఆ 2 యంత్రాలను తీసుకొచ్చేసి వాటిని శిష్యులకు అప్పగించడం జరిగిందనమాట. ఆ శిష్యులే హయగ్రీవ, రాయరామ అనే ఆ 2 శిష్యులకి ఇంకా ప్రింటింగ్ విషయాలు అప్పగించారు. ప్రతి నెల పత్రికలను ఇది చేసి డిస్ట్రిబ్యూషన్ చేసే విధంగా, అమ్మకాలు జరిపే విధంగా వారిద్దరికి చేశారట. ప్రభుపాదుల వారు ఆ ఒక రూములో అమర్చారు వాటిని. ఎప్పుడు కూడా అక్కడికి వెళ్ళేవారు కాదు. ప్రభుపాదుల వారే పనిలో చాలా నిమగ్నమై ఉంటారు కదా. ఒకరోజు అర్ధరాత్రి ఆ యొక్క ప్రింటింగ్ జరుగుతుంది కదా, ఆ ప్రదేశానికి వెళ్ళేసరికి ఈ యొక్క హయగ్రీవ, రాయరామ వీళ్ళందరూ
పనిలో నిమగ్నమయ్యి అర్ధరాత్రి కూడా ఆ ముద్రణ ఇది చేస్తూ కనిపించారట. ప్రభుపాదుల వారికి అలాగే హృదయం ద్రవించింది. ఎందుకంటే నా కోసం ఇలాంటి శిష్యులు కూడా ఉండి నా నా నేను చేసే ఆ సంకల్పానికి వీళ్ళు తోడైతున్నారు అని హయగ్రీవ మెయిన్ ఆయన. ఆయన వద్దకొచ్చి ప్రభుపాద చాలా సంతోషము అని ఆయన్ని అలాగే ఆలింగనం చేసుకున్నారట. తర్వాత ఒకరోజు హయగ్రీవని పిలిచి ప్రభుపాదుల వారు 3 గ్రంథాలు అదే భాగవతము 3 స్కందాలను ఆయనకు ఇచ్చి ప్రతి ఒక్క పుస్తకంలో ఆయన మొదటి పేజీలో శ్రీమాన్ హయగ్రీవ దాస బ్రహ్మచారికి శ్రీ ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు అంటూ ఆయన సైన్ చేసి ఆ 3 పుస్తకాలను ఆ యొక్క హయగ్రీవకు ఇవ్వడం జరిగిందట. హయగ్రీవ నేను ఎంతో పుణ్యం చేసుకున్నాను, నాకు ఈ యొక్క భాగవతం స్కందాలు నాకు ఇవ్వడం జరిగింది అని ఆయన కూడా సంతోషపడ్డారట. ఇక అలాగా ప్రభుపాదుల వారి వద్ద ఉన్నటువంటి శిష్యులలో ముకుంద, జానకి అనే ఇద్దరు ఉండేవారు. వారిద్దరికీ ప్రభుపాదుల వారే వివాహం చేయించారు. వైదిక ధర్మం ఆ యొక్క దీని ప్రకారము వారిద్దరూ ఇష్టపడ్డారు కాబట్టి ప్రభుపాదుల వారే ఆ ముకుంద, జానకి వారిద్దరికి వివాహం చేయించారు. వారు శాన్ ఫ్రాన్సిస్కోలో అక్కడ ఒక గది, పెద్ద గదిని తీసుకొని అక్కడ భగవంతుని యొక్క మందిరం లాగా ఏర్పాటు చేసి అక్కడ మంగళహారతులు ఉదయాన జరుగుతాయి, తర్వాత సైనహారతి వరకు అన్నీ చూసుకుంటూ వాళ్ళ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు చూసుకుంటూ అక్కడ చాలా ఫేమస్గా నిలిచారనమాట. చాలా మంది సభ్యులు అక్కడ భక్తులుగా తయారయ్యారు. కానీ ఆ యొక్క మా గది సరిపోవట్లేదు, వందల మంది వస్తున్నారు. కాబట్టి అప్పుడు ముకుంద అనుకున్నారు, ఇంకొక పెద్ద స్థలంలో మందిరాన్ని నిర్మించాలి. అలాగ మందిరాలను నిర్మించాలంటే డొనేషన్ కొద్దిగా కలెక్ట్ చేయాలి, తర్వాత ఏవైనా సాంస్కృతిక సంగీత ప్రోగ్రాములు అలాగిచ్చి టికెట్లు పెట్టినప్పుడు వసూలవుతాయి కదా, దానితో తయారు చేయాలి అని ఈ విషయాన్ని అంతా కూడా ప్రభుపాదుల వారికి తెలియజేసి తర్వాత ప్రభుపాదుల వారికి టికెట్ను కూడా బుక్ చేసి న్యూయార్క్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకి రావడానికి తెలియజేశారు, డేటునిచ్చేసి. వెంటనే ప్రభుపాదుల వారికి చాలా ఆనందమైంది. తాను వదిలి వచ్చినటువంటి ముకుంద, జానకిలు అక్కడ మందిరము కూడా ఏర్పాటు చేసేంత వరకు అంత ఇదయ్యారనేసి ప్రభుపాదుల వారు ఇంకా ఆ శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ఇక ఆయన బయలుదేరుతారు అంటే ఇక్కడ హయగ్రీవ చాలా మంది శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళందరూ దిగాలు పడిపోయారు. అయ్యో ప్రభుపాదుల వారు ఉంటే మనకెంతో ధైర్యము, మనము ఆయన అక్కడికి వెళ్ళిపోతే మనమే చూసుకోవాలి, మనకేమి అంతగా అనుభవం లేదు అంటూ వాళ్ళు ఒకటే ప్రభుపాదుల వారి దగ్గర ఏడుస్తూ చెప్తున్నారట. అప్పుడు ప్రభుపాదుల వారు చెప్పారు, మీరందరూ కూడా ఎంతో అనుభవంతో ముందంజలో ఉంటున్నారు, కానీ ఇది ఒక్క చోటనే ఉండి మనం కృష్ణ ప్రచారం చేయడం కాదు, అన్ని ప్రదేశాలకు తిరగాలి. ఇది భగవంతుని యొక్క ఆజ్ఞ, గురువు యొక్క ఆజ్ఞ, భగవంతుడి ఇచ్చిన కరుణ, కాబట్టి ఒకే చోట ఉండకూడదు అని వాళ్లకు సర్ది చెప్పి ఆ యొక్క శిష్యులకు అందరికీ కూడా ఆ యొక్క ప్లేస్ని అప్పగించి మీరు చక్కగా చూసుకోండి, నేను శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళి తిరిగి మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళారు. ఆ విధంగానే ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశంలో అన్ని మందిరాలను నిర్మించగలిగారు. ఒకే చోట ఒకే మందిరం అని ఉంటే 108 మందిరాలు ఆయన నిర్మించగలుగుతారా? ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రెసిడెంట్గా నియమించి తాను ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోయేవారు. అక్కడ ఒక నమ్మకస్తులుగా ఉండే వాళ్ళని అక్కడ ఉపయోగించుకునేవారు. ఆ విధంగా చేశారు. కానీ ఇక బయలుదేరుతారు అంటే ఆయన యొక్క శిష్యుడు వెళ్ళి కారును తీసుకొచ్చారనమాట. ప్రభుపాదుల వారికి చాలా బాధేస్తుంది ఆ ప్రదేశం నుంచి విడిచిపెట్టి. మనకి చదువుకుంటూ వింటూ ఉంటేనే ఎంత బాధగా అనిపిస్తుంది. ఇంకా ప్రభుపాదుల వారు అక్కడే ఉండి వారిని అందరినీ సంరక్షించి వాళ్ళకంత అన్ని విషయాలు తెలియచేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారంటే ఆయన హృదయం ఎంతగా బాధపడుతుంది. అలాగా ప్రభుపాదుల వారు బాధపడుతూ ఆయన అనుకున్నారట, నేను ఇక్కడికి వచ్చాక ఎంతో మంది శిష్యులను తయారు చేసుకున్నాను, అవన్నీ కూడా పత్రికలలో టీవీలలో కూడా తెలియజేశారనమాట. ప్రభుపాదుల వారు వచ్చి ఇంత చక్కగా
భక్తి చైతన్యంలో ఇంత అభివృద్ధి చెందారు అని పత్రికల్లో అంతా కూడా చాలా గొప్పగా రాసేవారట. కానీ అలాగా శిష్యులందరూ కూడా నాకు చాలా గొప్ప వాళ్ళే దొరికారు. కానీ అంత చేసిన వెనుక ఎంత కష్టం కూడా నేను అనుభవించాను. ఇదంతా కూడా భగవంతుని యొక్క కృపనే. నాకు కష్టం వచ్చినా నేను సంతోషపడుతున్నా అదంతా కూడా భగవంతుని యొక్క కృపనే అంటూ ఆయన మళ్ళీ కారు ఎక్కి వెళ్ళిపోయారట. అప్పుడు శిష్యులందరూ కూడా చాలా బాధపడుతూ ఏడ్చారు, ప్రభుపాదుల వారు వెళ్ళిపోతున్నారని. ఇక ప్రభుపాదుల వారు అక్కడ శాన్ ఫ్రాన్సిస్కో చేరుకున్నారు. ప్రభుపాదుల వారు 1966లోనే ఇస్కాన్ అనే సంస్థను అక్కడ న్యూయార్క్లో స్థాపించారు కదా, ఇంటర్నేషనల్ సొసైటీ ఫార్ కృష్ణ కాన్షియస్నెస్. అదే మనకి కృష్ణ చైతన్యము. ఆ విధంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ 67వ సంవత్సరం ఇక్కడ శాన్ ఫ్రాన్సిస్కోకి ఆయన వచ్చిన ఇదనమాట. అక్కడికి ప్రభుపాదుల వారు ఫ్రాన్సిస్కో ఆ యొక్క ఎయిర్పోర్ట్కు వస్తున్నారని తెలిసేసరికి అక్కడ చాలా మంది భక్తులు అందరూ కూడా గుమికూడి కరతాళాలతో మృదంగాలతో హరే కృష్ణ మంత్రాన్ని ఆ ఎయిర్పోర్ట్లో అక్కడ ఒక ధామం లాగా చేసేసారు. అందరూ చేస్తుంటే అక్కడ ప్యాసింజర్లు వాళ్ళంతా కూడా అలాగే వింతగా వారిని చూస్తున్నారు. ఏమిటి వీళ్ళు ఇంతగా అదే అదే కీర్తనను పాడుకుంటున్నారు అని. వెంటనే ప్రభుపాదుల వారు వచ్చేసరికి వారందరూ ఎంతో ఆనందంతో దండవత్ ప్రణామాలు చేసి ప్రభుపాదుల వారికి ప్రతి ఒక్కరూ పరిగెట్టుకుంటూ వెళ్ళి పుష్పాలను ఇస్తుంటే ప్రభుపాదుల వారు అవన్నీ రిసీవ్ చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఆయన చిరునవ్వుతో పలకరిస్తున్నారు. అలాగ పలకరించి తర్వాత ఆయన కారు రాగా కారులో కూర్చొని ఇక ముకుంద ఆ ప్రదేశానికి వెళ్ళాలి కదా, కారులో కూర్చున్నారట. ఆ కారులో